చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో అధిష్టానంతో భేటీ తర్వాత ఎటువంటి డిస్కషన్స్ ఉన్నాయి, వీళ్ళంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎవరిని అవి వరించే అవకాశం ఉంది, ఎటువంటి శాఖల మార్పులు ఉండబోతున్నాయి? ఎస్ మనోజ్, డెఫినెట్గా నేతలు ఎవరు వెళ్ళినా కూడా ఇప్పుడు వెళ్ళినటువంటి నేతల లిస్ట్ ఇందాక మీరు చదివినట్టు ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కూడా మంత్రి పదవి ఆశిస్తున్నారు. క్యాబినెట్లో ఉండాలని చెప్పి బలంగా కోరుకోవడం కాకుండా దానికి అనుగుణంగా కూడా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్గా అనిపిస్తుంది. ఒకవైపు అధిష్టానానికి సంబంధించి అధిష్టానాన్ని కలుస్తూ తమకు ఉన్నటువంటి అనుకూలతలు ఏంటి, తమకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎందుకు మంత్రి వర్గం అడుగుతున్నామన్న డిస్కషన్, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించినటువంటి డేటా అంతా అధిష్టానంకు ఇస్తున్నట్టు సమాచారం. మొన్న చూసాం, అటు గడ్డం ప్రసాద్ కుమార్ కానివ్వండి, అంతకుముందు రామ్మోహన్ రెడ్డి కానీ, మల్రెడ్డి రంగారెడ్డి కానీ, ఈవెన్ బట్టి విక్రమార్క సైతం కూడా అధిష్టానంతో భేటీ అయ్యారు. తాజాగా ఈరోజు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఆయన భేటీ అయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ అవ్వడం కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, తనకు మంత్రివర్గం సంబంధించినటువంటి అంశాన్ని కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. గతంలో చూసాం, అటు ఎంపీ ఎన్నికల సమయంలో కూడా అటు రాజగోపాల్ రెడ్డికి, అటు క్లియర్ కట్గా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీని గెలిపిస్తే మంత్రివర్గంలో చోటు ఉంటుందని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఎన్నోసార్లు అటు రాజగోపాల్ రెడ్డి కానివ్వండి, ముఖ్యమంత్రి సన్నిహితులు కానివ్వండి హామీ ఇచ్చారు. కానీ ఒకటే ఆయనకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి నల్గొండ నుంచి ఇద్దరు ముఖ్యంగా కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఒకరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సొంత సోదరుడు. దానికి సంబంధించి కొంత ఇబ్బంది వస్తుంది. మరొక వైపు సామాజిక కోణంలో కూడా పార్టీ చూస్తుందని చెప్తున్నారు. ఇటువంటి అన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. వెళ్ళినటువంటి నేతలందరిది కూడా అటు అధిష్టానం కూడా గోడు వింటుంది. వీరికి సంబంధించినటువంటి అనుకూలతలు ఏమున్నాయని చెప్పి అధిష్టానం కూడా పరిశీలిస్తుంది. మీరు అన్నట్టు ఇందాక కర్ణాటకకు సంబంధించినటువంటి అంశం వేరు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశం వేరు. కర్ణాటకలో సీఎం అక్కడ మార్పు చేశారు. ఇక్కడ మాత్రం క్యాబినెట్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇందాక అన్నట్టుగా 2.5 ఏళ్ళు పూర్తయినప్పటికి కూడా పూర్తి స్థాయిలో క్యాబినెట్ అనేది లేదు. వివిధ శాఖలు వివిధ మంత్రుల వద్ద ఉండి కొంత పని ఒత్తిడి కూడా ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల మీద పడుతుంది. సీఎం వద్ద కూడా అనేకమైనటువంటి కీలక శాఖలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి కూడా కొత్త మంత్రులు వస్తే క్యాబినెట్లో 2 బెర్తులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి సరైనటువంటి నేతలను కూడా ఎంపిక చేసి ఆ శాఖలు ఇవ్వాలని, మరికొంతమందికి సంబంధించి కూడా షఫ్లింగ్ కూడా జరుగుతుందని పార్టీ అటు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్కు సంబంధించినటువంటి అంశంలో ఎన్నికలకు 2.5 ఏళ్ళు అయింది. మరి 2.5 ఏళ్ళు రాబోయేటువంటి రోజుల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, జిహెచ్ఎంసీ వంటి మిగతా మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ అనుగుణంగా కూడా నాయకత్వం కూడా ఆలోచించి ఇచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పి కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది. మరొక పక్క అటు కర్ణాటకకు సంబంధించినటువంటి అంశంలో కొంత చూసామట, కర్ణాటకలో కొంత వ్యతిరేకత వస్తుంది. దానికి సంబంధించి కొంత గందరగోళం జరుగుతుంది. సీఎం మార్పుకు సంబంధించి 2 వర్గాలు 3 వర్గాలుగా విడిపోతాయని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అటువంటిది కూడా కొంత శాంతియుతంగా నేతలందరినీ కూడా ముందుగానే పార్టీ మాట్లాడడం. మరొకవైపు కేరళకు సంబంధించిన సీఎం అభ్యర్థి విషయంలో సైతం కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేసింది. కాబట్టి ఇక్కడ కూడా సామాజిక కోణం కానివ్వండి, ప్రాంతీయ కోణం కానీ వీటన్నిటిని చూసి మిగతా 2 మంత్రివర్గ బెర్తులు కూడా ఫిలప్ చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ కొంత అడుగులేస్తుంది. అందులో భాగంగా కేవలం ఇందాక చెప్పిన పేర్లే కాకుండా ప్రధానంగా పీసీసీ చీఫ్ సైతం కూడా మంత్రివర్గంలో ఉంటారని పెద్ద ఎత్తున కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే నిజామాబాద్ నుంచి కూడా క్యాబినెట్ బెర్తులో ఒక్కరు కూడా మంత్రిగా లేరు కాబట్టి దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేత సుభాష్ చంద్ర రెడ్డితో పాటు పీసీసీ అక్కడ రేస్లో ఉన్నట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. మరొక పక్క హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో మొన్నటి వరకు పూర్తిగా మంత్రివర్గంలో స్థానమే లేకుండా మంత్రివర్గం అటు ప్రాతినిధ్యమే లేకుండా ఉండేది. మొన్న అజారుద్దీన్కు ఎమ్మెల్సీ కోటాలు అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ముందు ఇచ్చినటువంటి దాంట్లో హైదరాబాద్ కోటా పూర్తయింది. ఇప్పుడు రంగారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఉంది కాబట్టి రంగారెడ్డికి సంబంధించిన అంశంలో గతంలో చూసాం మల్రెడ్డి రంగారెడ్డి ఎన్నోసార్లు కూడా తనకు ఒకవేళ సామాజిక అంశమే కూడా ప్రధాన సమస్య అయితే తనకు రాజీనామా చేస్తాను, అక్కడ ఒక బీసీని కానివ్వండి నిలబెడతాను, ఆయనకే మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి. అసలు ఈ జిల్లాకు సంబంధించి గతంలో అనేక మంది మంత్రులు ఉంటుంటారు కాబట్టి ఇప్పుడు ఈ జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేకపోవడం అనేది కూడా చాలా బాధాకరం అంటూ చేసినటువంటి ఆర్ట్స్ కామెంట్స్ కూడా విన్నాం మనోజ్. మరొక పక్కటు ఆయనతో పాటు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం, ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి గడ్డం ప్రసాద్ కుమార్ సైతం కూడా ఒకవైపు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. స్పీకర్గా తను సంతృప్తిగా లేనట్టు క్లియర్ కట్గా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకో నేత అటు పరిగి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రామ్మోహన్ రెడ్డి సైతం కూడా తను సీనియర్ నాయకుని కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డానంటూ కూడా కాంగ్రెస్ అధిష్టానం వద్ద వివరించుకున్నట్టు సమాచారం. ఆయన సైతం కూడా తను కూడా రేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. కానీ ఇప్పటికే ఉన్నటువంటి మంత్రివర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఎంతున్నారు, బీసీలు ఎంతున్నారు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎంతమంది ఉన్నారని ఈ కోణాలన్నీ మహిళకు సంబంధించినటువంటి, ఎందుకంటే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు మీద
సైతం కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించి పార్టీ ముందుకు వెళ్ళాలి. ఖచ్చితంగా కూడా వీటన్నిటి కోణంలో ఇస్తేనే కాంగ్రెస్ మీద ఎలాంటి విమర్శలు లేదంటే దేశవ్యాప్తంగా బీజేపీపై చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో బీసీల అంశంలో కానీ బీసీ రిజర్వేషన్ల అంశం కానీ మరొక పక్క మహిళా రిజర్వేషన్ సంబంధించిన బిల్లు మీద వీటన్నిటి మీద కూడా కొంత మరోవైపుగా అటు పార్టీలో ప్రభుత్వంలో ఇప్పటి వరకు తమకు ప్రాతినిధ్యం లేదు, పెద్దగా లంబాడీస్ కి ఎక్కువగా ప్రాతినిధ్యం లేదని, బంజారాస్ కి ప్రాతినిధ్యం లేదని బాలు నాయక్, రామచంద్ర నాయక్ లాంటి వాళ్ళు కూడా తమకు కూడా అవకాశం కల్పించాలని కొన్ని సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి. సో అటు బాలు నాయక్ చాలా గట్టి ధీమాతో ఉన్నారు, ఎలాగైనా మాకు ప్రకారంగా ఇవ్వాల్సిందే, మాకు ప్రాతినిధ్యం లేదు, గతంలో ఇచ్చారన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే తరుణంలో అటు బీసీలు ఎంత శాతంగా ఉన్నాము, 42% రిజర్వేషన్ అమలు చేయలేదు, ఎలక్షన్స్ అయిపోయాయి, సర్పంచ్లుగా, కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మేయర్లుగా మీరు అనుకున్న స్థాయిలో రిజర్వేషన్ కల్పించలేకపోయారు. కాబట్టి బీసీలో నుంచి మరొకరికి అవకాశం కల్పించాలి, ముఖ్యంగా యాదవ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించాలి. యాదవ అండ్ మున్నూరుగా ప్రతి ప్రభుత్వంలో కూడా ఈ రెండు సామాజిక వర్గాలు కొంత కీలకంగా ఉన్నాయి గత కేసీఆర్ ప్రభుత్వంలో. సో ఇద్దరు కూడా పట్టుబడుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కాదని అటు మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డిని అవకాశం కన్సిడర్ చేయాలన్నా, మల్రెడ్డి రంగారెడ్డినో లేకపోతే రామ్మోహన్ రెడ్డి కన్సిడర్ చేయాలన్నా పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన దాంట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, ఇంకా చాలామంది ఆ సామాజిక వర్గానికి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ 4 ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ కన్సిడర్ చేస్తూ మరో ఇద్దరికి లేదా ఒక్కరికి అవకాశం కల్పించినా కూడా డెఫినెట్గా రేవంత్ రెడ్డికి ఒక మార్క్ పడే అవకాశం ఉంది. ఈ క్యాల్కులేషన్లో ఏ రకంగా ఉండబోతోంది? ఆ 2 స్థానాలని బంజారా లేకపోతే లంబాడీలకి, బీసీలని కాదని వీళ్ళకి కేటాయించే అవకాశం ఉందా? ఆల్రెడీ అటు ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా దామోదర్ రాజ్ నరసింహ, బట్టి విక్రమార్క, అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అండ్ వివేక్ 4 ఉన్నారు. సో ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఆల్రెడీ స్పీకర్గా మంచి పొజిషన్లో ఉన్నారు, ఆయన కూడా పట్టుబడుతున్నారు. అంటే మంత్రివర్గంలో కానీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇంకెవరైనా తొలగించాల్సిందే, లేదంటే అటువంటి ఆప్షన్ ఉండదు. సో ఇంతమందిని ఏ రకంగా అలాట్ చేయబోతున్నారు, ఏ రకంగా క్యాల్కులేట్ చేసి లోపల తీసుకోబోతున్నారు మంత్రివర్గంలోకి? లేదు ఇటు బంజారా లేకపోతే బాలు నాయక్, రామచంద్ర నాయక్ అండ్ బీసీకి సంబంధించి ఏ రకంగా ఉండబోతోంది? యాదవ, మున్నూరు కాపు వీళ్ళు ఎలా క్యాల్కులేట్ చేస్తారు? మనం డెఫినెట్గా కొంత పార్టీకి ఇది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఎందుకంటే క్యాబినెట్కు సంబంధించి 2 బెర్తులు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి అంశాలు నెక్స్ట్ ఇప్పుడు ఉండేటువంటి క్యాబినెట్ కానీ ప్రస్తుతం తీసుకునేటువంటి క్యాబినెట్ పైన నిర్ణయాలు, శాఖల మార్పు కానీ కొత్తగా వచ్చేటువంటి మంత్రులుగా కొత్తగా చేపట్టబడి ఇదంతా కూడా ఎన్నికల వరకు ఉంటుంది, ఎన్నికల టీమ్గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా సామాజిక కోణాల్లో మీరు అన్నట్టుగా యాదవ సామాజిక వర్గం కానీ ఇతర సామాజిక వర్గాలు అటు కాపులకు సంబంధించినటువంటి అంశంగా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించిన వీళ్ళ ప్రాతినిధ్యం లేదు. కానీ పార్టీకి సంబంధించి ఇందాక చెప్పుకున్నట్టు బాలు నాయక్తో పాటు రామచంద్ర నాయక్ అటు లంబాడి సామాజిక వర్గం నుంచి అటు మంత్రివర్గ రేస్లో ముందున్నారు. వారికి ఇచ్చినటువంటి పదవుల్ని కూడా కాదని అటు కూడా కొంత హోల్డ్లో పెట్టి తమకు మంత్రి పదవే కావాలి, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి కొంత వారికి సంబంధించినటువంటి అనుకూలత కాదు, కొంత అల్టిమేటము అలగటం ఏవైతుందో వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. మరొక పక్క అటు కాపులు ఇందాక అన్నట్టు మున్నూరు కాపులకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిసారి ప్రాతినిధ్యం ఉంది. ఈసారి లేకపోవడంతో కూడా అటు ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆదిర్ శ్రీనివాస్ సైతం కూడా కొంత తనకు మంత్రి పదవి వస్తుంది, తను ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి నేతల్లో తనకు ఉన్నటువంటి అనుకూలతలకు సంబంధించి తను ధీమాగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక పక్క యాదవ్ సామాజిక వర్గానికి కూడా పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు ప్రభుత్వంలో కానివ్వండి చాలా కీలకమైనటువంటి శాఖలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం డామినేటింగ్ ఉన్నటువంటి బీసీలో కొంత డామినేటింగ్ ఉన్నటువంటి ఈ కులాలకు సంబంధించినటువంటి అంశంలో డెఫినెట్ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందాక మీరు అన్నట్టుగానే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అనేక మంది ఉన్నప్పటికీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనకు పార్టీ మాట ఇచ్చింది కాబట్టి తన మాట పార్టీ నిలబెట్టుకోవాలి, మాట ఇచ్చినప్పుడు తెలీదా అంటూ కూడా కొంత పార్టీని కానివ్వండి పార్టీ నేతల్ని కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున గుసగుసలాడుతున్న ఒకానొక సమయంలో సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్గా ఉన్నటువంటి వెంకటరెడ్డిని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారన్న ప్రచారం కూడా జరిగింది. అందులో భాగంగా కొంత కోమటిరెడ్డి సైలెంట్ అయ్యాడని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ పార్టీ కూడా దాన్ని ఖండించింది. కొంత కోమటిరెడ్డికి సంబంధించినటువంటి అంశాలు పార్టీ ఆచితూచి అడుగులేస్తుంది. పార్టీని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేసి తను ఉద్యమ నేతగా ఉన్నారు, ఉద్యమ సమయంలో తను రాజీనామా చేశారు కాబట్టి అటువంటి దాని మీద కొంత పార్టీ సాహసం చేయకపోవచ్చు అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కొంత వివరణ ఇచ్చుకునేటువంటి పని చేసింది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి డెఫినెట్గా ఉన్నటువంటి ఇందాక చదివినటువంటి రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఇప్పటిదాకా వెళ్ళినటువంటి నేతలు రెడ్డి సామాజిక వర్గం నుంచే పోటీ చేస్తున్నారు కాబట్టి ఇది కొంత పార్టీకి తలనొప్పిగా అయితే మారింది. మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఎన్నికల జట్టు కాబట్టి మరి సామాజిక కోణం చూస్తే బెటరా లేదంటే పర్సనాలిటీ చూసి ఒకవేళ
ఇస్తారా అన్నది కూడా ఇంకొంత కాంగ్రెస్ కొంత అయోమయంలో ఉందని చెప్పొచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా ఇప్పుడున్నటువంటి ఖాళీ స్థానాలు రెండే. ఆ రెండింటి కోసం ఇప్పుడు ప్రజెంట్ రంగారెడ్డి జిల్లా అండ్ నిజామాబాద్ రెండు జిల్లాల నుంచి డైరెక్ట్గా మంత్రివర్గంలో తీసుకున్న పరిస్థితి లేదు కాబట్టి రెండు జిల్లాల నుంచి పోటీ పడుతున్నారు. అటు ఆల్రెడీ గౌడ సామాజిక వర్గానికి సంబంధించి పొన్నం ప్రభాకర్